నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఇవాళ భక్తి మార్గం అంశంలో మనం తెలుసుకోబోయే అంశం లక్ష్మీ కటాక్షం త్వరగా పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా లక్ష్మీ కటాక్షం త్వరగా పొందాలంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా తెల్లవారుజామునే నిద్రలేచి 5 గంటలకు ఇంటి పెరటి వాకిలి తెరిచిన తర్వాతనే ఇంటి గుమ్మం వాకిలి తెరవాలి. కారణం, ఇంట్లోని నిద్రాదేవి లేదా దరిద్రదేవి అంటే లేదా పెద్దమ్మ అని పిలువబడే దురదృష్ట దేవత బయటికి వెళ్ళిన తర్వాతనే అదృష్ట దేవత లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే తెల్లవారుజామున కళ్ళు తెరిచిన వెంటనే పశువు లేదా మన ముఖాన్ని లేదా మన కుడి అరచేతిని చూసుకోవటం చాలా మంచిది. మంగళ శుక్రవారాల్లో 5 ముఖాలు గల దీపం కుందుల్లో 5 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి త్వరగా కరుణిస్తుంది. అలాగే 4వది, ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు ముత్తైదులకు కుంకుమ మరియు మంచినీటిని అందివ్వాలి. వారికి పసుపు కుంకాలు అందివ్వడం వలన ఎన్నో జన్మల పాపాలని పోయి జీవితంలో ఉన్నత స్థితి కలిగి తద్వారా సంతోషం పెరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసి దళాలతోనూ సువాసన గల పువ్వులతోనూ పూజించి పాలు, పాయసం, కలకండ లాంటి వస్తువులతో నైవేద్యం పెట్టి రాత్రి భోజనం చేయాలి. స్వామివారి పటాన్ని పూజ గదిలో ఉంచిన వారు చాలా పవిత్రమైన మనసు, శరీరాలతోనూ శుచి శుభ్రతలతోనూ తలస్నానం చేసి పూజ గదిలోకి ప్రవేశించాలి. లేదా ఆ దైవపటాన్ని పౌర్ణమి నాడు పూజించి మన్నాడు కంటికి కనబడని శుభ్రమైన ప్రదేశం బీరువా లోపలి లేదా అటకపైన కానీ వస్త్రంతో కప్పి ఉంచాలి. తర్వాత మారేడు దళాలతో నిత్యం శ్రీయంత్రాన్ని పూజించడం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. కల్వ పూలతో శివలింగార్చన చేసిన ఎడల మహదేశ్వర్యం లభించును. శ్రీ సూక్తమును పఠిస్తూ నెయ్యితో హోమం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే శ్రీఫలం అంటే సూక్ష్మ టెంకాయ అని దొరుకుతుంది అనేది, ఈ సూక్ష్మ టెంకాయ అనేది ఒక అఖండమైన దైవిక వస్తువు. ఈ దివ్య వస్తువును నిత్యం అష్టోత్తరంతో కుంకుమార్చన చేస్తే లక్ష్మీ. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో శిరస్సు నుండి పాదాల వరకు శరీరమంతా నువ్వుల నూనె రాసుకుని నలుగుపిండి మద్దన చేసుకుని స్నానమాచరించి మహాలక్ష్మిని ఆరాధించి తామరాకులో క్షీరాన్ని నివేదన చేసిన తర్వాత తామరాకులో భోజనం చేయడం ద్వారా అమ్మవారి కటాక్షం విశేషంగా సిద్ధిస్తుంది. అలాగే ప్రదోష సమయంలో అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో పంచాక్షరి నామజపంతో పరమేశ్వరుని ఆరాధించి పాలు నివేదన చేస్తే విశేషంగా లక్ష్మీదేవి కరుణిస్తుందిట అండి. ఈ నియమాలన్నీ పాటించి జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషమయంగా సాగాలంటే ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే శుక్రవారం ఏకాదశి రోజుల్లో తప్పక పూజించుకోవాలి. ప్రకృతిం వికృతిం విద్యామంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రతినిత్యం 3 పూట్ల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణం చేస్తే సకల విధములైన కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. అందుకే దీనిని దారిద్ర్య విమోచన స్తోత్రం అంటారు. 1 సంవత్సర కాలం పాటు నియమాలతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి. ఈ మంత్రం పార్వతికి శివుడు ఉపదేశించింది. ఇదండి లక్ష్మీదేవి గురించి కొన్ని నియమాలు తెలుసుకున్నాం కదా. లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరులు కురిపించాలని ఆశిస్తూ ఇక సెలవు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందజేయాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.